సమాలోచనకు స్వాగతం. ఎక్కడ చూసినా బ్రేకప్స్ అనే మాటను చాలా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఏంటి బ్రేకప్? ఫ్రెండ్షిప్స్ బ్రేకప్ అవుతూ ఉంటాయి. కాలేజ్లో చదివినప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు, ఎప్పుడన్నా కానీ ఫ్రెండ్షిప్స్ వాళ్ళ మధ్య ఏదో కోపాలు వస్తాయి. కోపతాపాల వల్ల నీతో పచ్చి బ్రేకప్. అది స్నేహంలో కోపం వస్తుంది, కొన్నాళ్ళు మాట్లాడుకోరు, తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు, మళ్ళీ నార్మల్గా స్నేహంగా ఉంటారు. శాశ్వతమైన బ్రేకప్స్ స్నేహంలో మనకు కనపడవు. కోపం వచ్చినప్పుడు అలుగుతాం, వాళ్ళతో మాట్లాడడం కొన్ని రోజులు, మళ్ళీ మనమే కాంప్రమైజ్ అవుతాం, లేదా వాళ్ళే ఒక అడుగు ముందు వేస్తారు, బాగానే ఉంటుంది. కానీ నేను మాట్లాడే బ్రేకప్ స్నేహంలో కాదు, ప్రేమల్లో, పెళ్ళిళ్ళలో. ఈ రోజున వెస్ట్రన్ కల్చర్ చాలా అడాప్ట్ చేస్తున్నాం కదా. బాయ్ ఫ్రెండ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. అంటే బాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా లేకపోతే వాళ్ళల్లో ఏమన్నా లోపం అని అనుకుంటారేమో ఇతరులు అని భావించే అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే అసలు దీనికి బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, తను ఏదో తేడా అన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారట. ఇది నేను స్వయంగా చూసి చెప్తున్నాను. ఎప్పుడు చదువులో బాగా ఉండే ఒక అమ్మాయి వెనకబడిపోతుంటే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చా. పిలిచి ఎందుకు చదవట్లేదు, ఏంటి నీ బాధ ఏంటి అంటే, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీజ్ చేస్తున్నారు. ఎందుకు టీజ్ చేస్తున్నారమ్మా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని. ఆ అమ్మాయి చాలా ఆత్మన్యూనత భావానికి లోనైపోయి నాలో ఏదో లోపం, నాకు ఐ కుడ్ నాట్ మేక్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నాకు చెప్తుంటే భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. అప్పుడు ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఒక అరగంట చెప్పాను, మనకి ఫ్రెండ్స్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్ కాదు. స్నేహానికి జెండర్ లేదమ్మా, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా మన కోసం రేజ్ అవుతూ మన కోసం ఆలోచించే మంచి స్నేహితులు మనకు కావాలి. దానికి మనం జెండర్ ఆపాదించము. అంతేగాని బాయ్ ఫ్రెండ్ కల్చరు, వాళ్ళతో అవుటింగ్కి వెళ్ళడము, అతి క్లోజ్గా ఫొటోస్ తీసుకోవడము, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు. వాళ్ళు వెళుతున్నదే రాంగ్ ట్రాక్, నీదే రైట్ ట్రాక్. సో యు ఆర్ కరెక్ట్. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లా, నువ్వేదో తప్పు చేసినట్టో లేదా నీకేదో లోపం ఉన్నట్టో. నీకు లోపం లేదు, నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం హాస్టల్లో ఉండి చదువుకునేది. ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఏమని, ఇదిగో నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరు కదా అని. వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పానమ్మా, వాళ్ళకి తర్వాత చూద్దాం కౌన్సిలింగ్, ముందు నీ మటుకు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, బాయ్ ఫ్రెండ్ కల్చర్ వద్దు మనకి. అది అసలు మన ఇండియన్ కల్చరే కాదు. ఫ్రెండ్షిప్ చేయండి, స్నేహం చేయండి, చక్కగా స్నేహంగా ఉండండి, కలివిడిగా ఉండండి క్లాస్మేట్స్ అందరూ. కానీ దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్కి ఆ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తే జీవితంలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా మనము వాళ్ళని కలిసినప్పుడు చాలా స్నేహంగా, చాలా ప్రేమగా, అభిమానంగా మాట్లాడుకోగలుగుతాం. ఆ లైన్ క్రాస్ చేసేసామనుకోండి, అదేదో బాయ్ ఫ్రెండ్ కల్చర్ అనుకుంటాము. ఒక చోటకు కాదు, రకరకాల చోట్ల తిరుగుతాం, రకరకాల సాన్నిహిత్యాలు ఏర్పడతాయి. ఆ తర్వాత రకరకాల ఫోటోలు తీసుకుంటారు. అవన్నీ కూడా భవిష్యత్తులో మీ లైఫ్ని చాలా చాలా స్పాయిల్ చేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేశాక షీ వాజ్ క్వైట్ హ్యాపీ. చెప్పేవాళ్ళు లేరండి. ఈ పిల్లలందరూ ఏమనుకుంటారంటే, ఇక్కడ చూడండి ఎట్లా జరుగుతుందంటే, ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, హాస్టల్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో అమ్మాయిని తోడు తీసుకెళ్తుంది. ఆ అబ్బాయి కూడా ఒక ఫ్రెండ్ని తోడు తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకుంటుంటారు, వీళ్ళిద్దరు ఖాళీగా ఉంటారు. మళ్ళీ వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడుతుంది. అంటే అన్వాంటెడ్లీ, వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, దే ఆర్ డ్రాగ్డ్ ఇన్ టు ఇట్ అనమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దానిలోకి వెళ్ళిపోతారు. ఇదొక విషస్ సైకిల్. అందుకనే ఈ పని కరెక్ట్ కాదని మనకు అనిపించినప్పుడు, ఆడపిల్లలు ముఖ్యంగా మీ అందరూ, యూ డోంట్ డూ ఇట్. అసలు ఎంకరేజ్ చేయకండి అలాంటివి. ఎందుకంటే దానివల్ల మీరు గమనించండి, స్నేహం వల్ల చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగాను శారీరకంగా. ఈ ప్రేమలు దోమలు అని పెట్టుకుని ఆ బాయ్ ఫ్రెండ్ కల్చర్స్ అనుకున్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే, ఇద్దరికి సరైన అవగాహన లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పొసెసివ్గా హక్కులు గురించి పోరాడుతూ,
లేదా అంటే ఏంటి, నీ మీద నాకు హక్కు ఉంది, నా మీద నీకు హక్కు ఉంది, నువ్వు వాడిని చూసినావో, ఎదుగో నువ్వు దాన్ని చూసినావో, ఇలా పిచ్చి పిచ్చి సిల్లి వాటికి చాలా చాలా దూరం వెళ్ళిపోయి ఎన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. వైలెంట్గా అబ్బాయిలు కత్తులు తీసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే అమ్మాయిలు ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం. ఇవన్నీ అవసరమా తల్లి? చక్కగా చదువుకున్నంతకాలం ఇవన్నీ పక్కన పెట్టండి. దట్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ. మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం ముఖ్యం, మీ కెరియరే ముఖ్యం. మీ చదువు, మీ ఉద్యోగం సెటిల్ అయిన తర్వాత మీకే మెచ్యూరిటీ వస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో నేను ఇలా ఆలోచించానా, చీచి ఎంత సిల్లిగా ఆలోచించాను అని మీరే అనుకుంటారు. అలా అనిపించాలి. ఇంకొక రెండో ఆస్పెక్ట్, సంబంధాలు కుదురుతున్నాయి, ఎంగేజ్మెంట్లు అవుతున్నాయి. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 1 నెల 2 నెలల్లో గ్యాప్ ఉంటుంది. ఈ 2 నెలల్లో రోజు ఒక హాట్లైన్ నడుస్తూ ఉంటుంది. ఫోన్లు దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉంటే షికార్లు. ఇవన్నీ అవసరమా తల్లి? పెళ్ళి అయిన తర్వాత మీ ఇష్టానికి మీరు హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు కబుర్లు చెప్పుకోండి. అంతేగాని ఎంగేజ్మెంట్ అయింది కదా అని, ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయినట్టే, ఇవన్నీ కాదమ్మా. పెళ్ళి అయితేనే పెళ్ళైనట్టు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ షేరింగ్ ఉండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్ ఇంప్రెషన్స్ ఏర్పరచుకుని, ఈ అమ్మాయి చాలా అతనో, లేదా ఈ అబ్బాయి ఇంతనో, లేదా వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేసి ట్రాన్స్పరసీ మెయింటైన్ చేయాలి అని చెప్పి, నాకు ఇదిగో ఇన్ని బ్రేకప్స్ అయినాయని ఆ అబ్బాయి చెప్ప, నాకు ఇన్ని బ్రేకప్స్ అయ్యాయని ఈ అమ్మాయి చెప్ప, ఇలాంటివన్నీ చెప్పుకొని పెళ్ళిళ్ళు బ్రేక్ చేసుకుంటున్నారర్రా. ఏమవుతుందంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి విషయాల్లో చాలా తొందరపడి, పెళ్ళి ఎలాగో అయిపోతుంది కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా అనేసి ఎక్కడెక్కడికో షికార్లకి వెళ్ళిపోయి, పేరెంట్స్కి తెలిసి తెలియక, పేరెంట్స్కి చెప్పరు కొందరు, మీ పేరెంట్స్ చెప్పొద్దు పదా వెళ్ళిపోదాం, అలా వెళ్ళిపోయి ఆ తర్వాత నాకు నచ్చలేదు, ఆ అబ్బాయి నచ్చలేదనో, లేకపోతే ఈ అమ్మాయి నచ్చలేదనో, ఏముందండి చాలా సింపుల్గా బ్రేక్ చేసేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? ఇలా కలిసి తిరిగి ఆ సన్నని లైన్ ఏదైతే ఉందో, ఏది దాటకూడదో అది దాటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనేనమ్మా పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం గిల్టీగా ఫీల్ అవ్వకూడదు, మనం ఈ తప్పు చేసాము అని. ఎందుకంటే మీ లైఫ్ పార్ట్నర్తో మీరు జీవిస్తూ చాలా హ్యాపీగా ఉన్న టైంలో మనసు అట్టడుగు పొరల్లో గిల్టీ కాన్షియస్ ఉండకూడదు. అది ఉండకూడదంటే మీ పరిధిలో మీరు ఉండాలి. స్నేహం చేయండి, చక్కగా స్నేహంగా ఉండండి. ఎంతమంది స్నేహితులు, కాలేజ్ డేస్, స్కూల్ డేస్ స్నేహితులు ఉన్నారమ్మా. మా అందరికి కూడా 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడల్లా చాలా అభిమానం కలుగుతుంది. అంత తిప్పి ఇంకొక భావం కలగదు. ఎందుకంటే అలా మేము ఆ స్నేహాన్ని మెయింటైన్ చేస్తాం. అందరూ అలా చెయ్యాలని నా కోరిక. కొంచెం జాగ్రత్త పడండి. బై ఫర్ నౌ.